నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మౌలిక వసతుల ఏర్పాటుతో ఉండి నియోజకవర్గ అభివృద్ధి ప్రకటించిన ఏపీ అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరి. భారత రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి. తణుకులో ప్రజలకు పిలుపునిచ్చిన రాష్ట్ర మాజీ మంత్రి శోభనాధీశ్వరరావు. పాల్గొన్న ప్రజా సంఘాల ప్రతినిధులు. తణుకులో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం. రామానుజన్కు నివాళులర్పించిన ఏకేటీపీ హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు. ఉపాధ్యాయ ఉద్యమ నేత అయినప్రతి మృతి విద్యారంగానికి లోటు. తణుకు సంతాప సభలో పేర్కొన్న ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి. తాడేపల్లిగూడెం మండలంలో లాభసాటిగా ఉన్న మినుము సాగు ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం. రాజమండ్రిలో స్పష్టం చేసిన ఏపీ స్పోర్ట్స్ అథారిటీస్ చైర్మన్ అనిమిని. మద్యం గొలుసు దుకాణాలపై కఠిన చర్యలు తప్పవు. అమలాపురంలో హెచ్చరించిన ఎమ్మెల్యే ఐతాబత్తుల. రావులపాలెం విచ్చేసిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండివల్లి. ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే బండారు. మౌలిక వసతుల కల్పనతో నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని గదామిరంగంలో ఆదివారం ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే ఆకివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో భాగంగా అన్ని ప్రధాన రహదారుల పనులను సంక్రాంతికి పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో బడ్జెట్ అలొకేషన్ పెరుగుతుంది. త్వరలో ఆకివీడులో ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఆ డాక్టర్స్ ఇష్యూ ఉంది. ఆ డాక్టర్స్ అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. సంక్రాంతి లోపు కిడ్నీ డయాలసిస్ సెంటర్తో పాటు ఆకివీడు హాస్పిటల్ కూడా అభివృద్ధి చేసి కొత్త బ్లాక్తో సహా ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రతి చోట ప్రతి మండలం గ్రామాల్లో ఎక్కడైతే సబ్ సెంటర్స్ ఉన్నాయో అవి అద్దె భవనాల్లో ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా సొంత భవనాలను కూడా ఏర్పాటు చేసుకుని ప్రతి సబ్ సెంటర్లో మినిమం మెడిసిన్స్ అలాగే చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఉండి నియోజకవర్గం డెఫినెట్గా అన్ని నియోజకవర్గాల కన్నా ముందుండే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దేశ అభివృద్ధికి ఐక్యతకు దోహదపడుతున్న భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉందని రాష్ట్ర మాజీ మంత్రి సీనియర్ రైతు నాయకులు వడ్డే శోభనాధీశ్వరరావు పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రచార వేదిక ఆధ్వర్యంలో తణుకు స్వరాజ్య భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగంలో ముఖ్యమైన విషయాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రతో ప్రయత్నిస్తోందని చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి మానవ హక్కులను హరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తణుకులో ఆరంభమైన ఈ ఉద్యమం రాష్ట్రమంతటా విస్తరించాల్సిన అవసరం ఉందని శోభనాధీశ్వరరావు అన్నారు. ప్రభుత్వం చేస్తూ ఉందని మనం చేస్తున్నాం. కాబట్టి వరదలు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం అది చాలా పెద్ద ఎత్తున వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రాజ్యాంగం అనేది ఉండబట్టే ఈ రోజున మనం అందరం కూడా సుఖశాంతితో కొంతమేరగానే ఉండగలుగుతూ ఉన్నాం. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఈ దేశ సంపద అలాగే వనరులు ఈ దేశ ప్రజలందరి యొక్క సౌభాగ్యం కోసం వాళ్ళందరి యొక్క అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి, వినియోగించాలని ఆదాయ సూత్రాలు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీలో చాలా క్లియర్గా రాసి ఉన్నప్పటికీ కూడా మొత్తం 12 నౌకాశ్రయాలు దాదాపుగా 7 ఎయిర్పోర్టులు, రైల్వే లైన్లు, కరెంటు లైన్లు, పవర్ గ్రిడ్లు ఇట్లా మొత్తం కూడా గౌతమ్ అదానీ సంస్థకి కట్టబెడతా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. దయచేసి మీరు ఆలోచించండి.
విశ్రాంతి ఐఏఎస్ అధికారి బండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. సభకు అధ్యక్షత వహించిన వేదిక సమన్వయకర్త డివివిఎస్ వర్మ మాట్లాడుతూ జనవరి 26వ తేదీన జరిగే రిపబ్లిక్ డేని ఈసారి ప్రజా రిపబ్లిక్ దినోత్సవంగా నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం కార్యక్రమాన్ని రూపొందించేందుకు అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా వివిధ వృత్తి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, దళిత బహుజన సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్లు, మానవతా సంస్థ లాంటి విభిన్న సంస్థలు, రాజ్యాంగ ఫలాలను పొందాల్సిన శ్రమజీవులు, కార్మిక సంఘాలు ప్రజా రిపబ్లిక్ దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించి మన గొంతుని వినిపించాలని వర్మ ఉద్బోధించారు. దీనికోసం ఎవరికి వారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవాలని వివరించారు. పట్టణంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన రకరకాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సభలో విద్యావేత్త డాక్టర్ గుబ్బల తమ్మయ్య, వేదిక నాయకులు డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పేరూరి మురళీకుమార్, గవర్నమెంట్ డిగ్రీ కళాశాలల రిటైర్డ్ ప్రిన్సిపల్ శంకు మనోరమ, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్, మహిళా ప్రతినిధి ఐషా బేగంలు మాట్లాడారు. జాతీయ గణిత దినోత్సవాన్ని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించి గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. గణితానికి మానవ జీవితానికి విడదీయరాని సంబంధం ఉంది. మానవ దైనందిన జీవితంలో ప్రతి చోట లెక్కలుంటాయి. అనేక వృత్తులలో గణిత భావనలు ఇమిడి ఉంటాయి. గణిత శాస్త్ర సాంకేతిక రంగాలకు ఊపిరి వంటిది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన గణితంలో భారతీయుల పాత్ర ఎంతో ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. సంఖ్యామానానికి పట్టుకొమ్మైన సున్నా ఆవిష్కరణే దీనికి నిదర్శనం. ఇది ప్రపంచ గణిత శాస్త్రానికి భారతీయులు అద్భుత కానుక. అందుకే నేడు వేదిక్ మ్యాథమెటిక్స్ విస్తృతంగా ప్రచారంలోకి వస్తుంది. భారతీయ గణిత శాస్త్రవేత్తగా చిన్న వయసులోనే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన శ్రీనివాస రామానుజన్ సంఖ్యాశాస్త్రానికి సంబంధించి విశేష కృషి చేశారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ 22వ తేదీన జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతకు గణిత ఆవశ్యం తెలియచేసే రోజు ఇది. సాధారణంగా శిశువులకు ప్రకృతి సిద్ధంగానే పరిశీలించటం, పోల్చటం, అంచనా వేయటం, ఫలితాలను ఊహించడం వంటి గణిత భావాలు, నైపుణ్యాలు అలవడతాయి. వీటి పట్ల వ్యవస్థీకృతమైన జ్ఞానం పాఠశాల స్థాయిలో పడుతుంది. గణిత అభ్యాసం వల్ల తార్కిక ఆలోచన, విశ్లేషణ, వివేచన, క్రమశిక్షణ మొదలైనవి అలవాటవుతాయి. గణిత భావాలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతాడని విద్యావేత్తలు చెబుతారు. ముఖ్యంగా గణిత పఠనంలో విశ్వాసం, ధైర్యాన్ని నింపాలి. అప్పుడే విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు వెళుతూ శ్రీనివాస రామానుజన్, శకుంతలాదేవి వంటి గణిత మేధావులుగా ఎదుగుతారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు తాళాబొత్తుల రామకృష్ణ మాట్లాడుతూ గణిత శాస్త్రంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాణించాలని విద్యార్థులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీనివాస రామానుజన్ గారు అతి చిన్న వయసులో పెద్ద సాహసాలు చేసి మ్యాథమెటిక్స్లో కాగితం కనిపిస్తే ఆయన కాగితం మీద లెక్కలే ఉండేవి. ప్రతిదీ కూడా ప్రతి మనిషితో మాట్లాడినా లెక్కలు మాట్లాడేవారు. అదేవిధంగా కాగితం మీద లెక్కలు వేసుకుని ఈ విదేశాల్లో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి హార్టే అనే అతన్ని అట్రాక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక శిష్యుడు గురువుని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలో ఆ విధంగా అంతకు మించి అంత అద్భుతమైనటువంటి మహామేధావి లెక్కల్లో ఉన్నటువంటి క్యాలిక్యులస్ అని, జామెట్రీ అని రకరకాలైన పార్ట్స్ ఉంటాయి. అవన్నింటి మీద కూడా ప్రతినిత్యం అనునిత్యం శ్వాసగా. తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆనంద మస్తానరావు జన్మదిన సందర్భంగా ఆయన ఆర్థిక సహకారంతో ఆదివారం డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి రోటరీ ఫంక్షన్ హాల్లో ఉచిత గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించి పరీక్షలు చేశారు. అలాగే మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నాదేళ్ల ప్రదీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఆరోగ్య సమస్యలపై తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నామంటే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నాం అనమాట. ముఖ్యంగా మ్యామోగ్రామ్ అనమాట, రొమ్ము క్యాన్సర్కి సంబంధించి అండ్ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ప్యాప్స్మియర్ టెస్ట్. ఈ 2 టెస్టులు అవైలబుల్ ఉన్నాయి ఈరోజు. ఇది క్యాన్సర్ అంటే చాలామంది మనము ఆ పేరు భయపడుతూ ఉంటారు, క్యాన్సర్ అంటే ఏదో అని చెప్పేసి. ఈవెన్ క్యాన్సర్ హాస్పిటల్ దరిదాపులో రావడానికి కూడా ఆలోచిస్తారనమాట. ఏదో హాస్పిటల్కి వస్తే ఏదో అది అంటువ్యాధిలాగా వస్తుందేమో మనకేమన్నా, లేదంటే ఏం చెప్తారో ఏమో అని చెప్పేసి ఆ భయంతో చాలామంది అసలు నెగ్లెక్ట్ చేసుకుంటారు ట్రీట్మెంట్ కోసం కాకుండా. క్యాన్సర్ అనేది అంత భయపడాల్సిన అవసరం లేదు. దాంట్లో 4 రకాల స్టేజ్లు ఉంటాయి అన్నమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 4. స్టేజ్ 4 క్యాన్సరే మనకి కొద్దిగా భయపడాలి. మిగతా 3 స్టేజ్లో అయినా మనం ఐడెంటిఫై చేయగలిగితే దానికి 100% నయమయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మనకి ఏదైనా క్యాన్సర్ లక్షణాలు ఏదైనా అనిపించినా కానీ, అనుమానంగా ఉన్నా కానీ త్వరగా వస్తే హాస్పిటల్కి మనం ముందు స్టేజ్లోనే దాన్ని గుర్తించి దానికి తగిన వైద్యం చేస్తే. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కటారి సిద్ధార్థ, పూర్వ అధ్యక్షులు గమిని రాంబాబు, మాజీ కోశాధికారి మేడికొండ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ కార్యదర్శి అయినబర్తి రాజగోపాల్ మరణం ఉపాధ్యాయులకు తీరని లోటని ఈ సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల పేర్కొన్నారు. తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలోని మున్సిపల్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన అయినపర్తి సంతాప సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేసిన రాజగోపాల్ ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఉండేవారని అన్నారు. పిల్లలకు పాఠాలను బోధించడంలో ఎంత నిజాయితీగా వ్యవహరించేవారో అంతే స్థాయిలో సామాజిక సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేసేవారని మంజుల తెలిపారు. నేను ఏపీడీఎఫ్ రాష్ట్ర సబ్ కమిటీ సభ్యులుగా పనిచేశాము కలిసి. సమస్యల పట్ల చాలా స్పష్టత కలిగిన వ్యక్తి. ఈరోజు ఇక్కడ సమావేశానికి వారి గురించి 2 మాటలు మనందరితో పంచుకోవడానికి వచ్చిన ప్రజా సంఘాల నాయకులు కానీ, తోటి ఉపాధ్యాయ సంఘ నాయకులను కానీ మనం చూసినట్లయితే ప్రతి వారితోనూ వారు ఎంత కలిసిపోయి పనిచేశారనేది కూడా మనకు అర్థమవుతుంది. ఏ ఉద్యమాలైనా ప్రజా సంఘాల మద్దతు లేకుండా సక్సెస్ కావు. అది ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల ఉద్యమాలైనా సరే వాళ్ళందరినీ మనం కలుపుకొని వెళ్ళాలి. వాళ్ళ సమస్యల పట్ల కూడా మనం పోరాటం చేయాలి. అది తన పోరాటాల ద్వారా తను ఆ ప్రజా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా నిరూపించిన రాజగోపాల్ గారి ఆలోచనలన్నీ మనం ఆచరణలో. ఇంకా ఈ సమావేశంలో ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు షేక్ జలాని, ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ సాల్మన్ రాజు, జిల్లా అధ్యక్షులు జి ప్రకాశం, ప్రధాన కార్యదర్శి బివి నారాయణ, రాష్ట్ర మాజీ కౌన్సిలర్ కోట రామప్రసాద్, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వ్యవస్థాపక కార్యదర్శి గుండే నాగేశ్వరరావు, వివిధ జిల్లాలకు చెందిన నాయకులు పాల్గొని అంజలి ఘటించారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య సేవా కార్యక్రమంలో ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్య పాల్గొని ఇంటి నుంచి బయటకు రాలేని 5 వృద్ధుల ఇళ్లకు వెళ్లి సేవలందించారు. అలాగే ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.